నమస్తే, శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. లోకంలో పాపులను రక్షించి ధర్మస్థాపనకై యేసు ప్రభువు జన్మించిన రోజును క్రిస్మస్ పండుగగా ప్రపంచ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నీతి, ప్రేమ, కరుణ, శాంతి, సహాయ సహకార సహనం వంటి మంచి గుణాలతో మానవాళి జీవించాలని క్రీస్తు బోధించారని తెలిపారు. అనుసరణీయమైన క్రీస్తు బోధనలను జీవితంలో అనుసరిస్తూ ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా యేసు ప్రభు దయతోటి అందరూ కూడా చల్లంగా ఉండాలని మన ఒంగోలు ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుటుంబం. పార్టీలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను అధిగమిస్తూ అందరినీ కలుపుకొని పోయి జిల్లాలో పెద్దలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఇతర నాయకుల సహకారంతో జిల్లాలో పార్టీని గెలిపించుకోవడానికి ముందు వరుసలో ఉంటామని రాష్ట్ర మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరుగ నాగార్జున అన్నారు. ఒంగోలు పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్దిసేపు జిల్లాలోని పరిస్థితులను సమీక్షించారు. నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల మార్పులు, నియోజకవర్గం మార్పులు అన్ని పార్టీల్లో ఉంటాయని నాగార్జున అన్నారు. ఈ మార్పులను గోరంత కొండంత చేయాల్సిన పని లేదని అన్నారు. ముందుగా నేను వేమూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని, మంత్రిని, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిని. పెద్దల గౌరవనీయులు, సుదీర్ఘ రాజకీయం ఉన్నటువంటి నాయకులు, 8 సార్లు మరి పార్లమెంటుకి పోటీ చేసి గెలిచి ఆ కుటుంబం ఈ జిల్లాలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నాయకులు మరి ఎంపీ గారిని కలవాలని వారి ఆశీస్సులు తీసుకోవాలని వచ్చాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుటుంబం. తప్పకుండా చిన్న చిన్న అంటుఓడించడం జరుగుతూనే ఉంటాయి. కలుపుకెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకపోతే వాసన్న కానీ అందరూ కలిసి ఉంటాం. కలిసి పార్టీని జిల్లాలో గెలిపించుకోవడానికి ముందు వరుసలో నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. నియోజకవర్గాల మార్పులు లేకపోతే క్యాండిడేట్లు మార్చడం అనేది ప్రతి పార్టీలోనూ ఉంటాయి. ఒక చోట ఎక్కువ కాలం ఉన్న వాళ్ళని ఇంకో చోటకి తీసుకెళ్ళి లేకపోతే వేరే నియోజకవర్గం చిన్న ఎక్కడ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవటానికి, మాట్లాడుకోవటానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని పెద్ద గోరంతలు కొండంతలు చేసుకుంటా చంద్రబాబు ఏదో పార్టీలో ఎస్సీలని నియోజకవర్గాలు మారుస్తున్నారని చెప్పడం ఒక రకంగా బాధ కూడా వేస్తాం. ఎందుకంటే అతను మా గురించి మాట్లాడే అర్హత లేదు. అంటే ఎస్సీలకి, బీసీలకి అవకాశాలు వచ్చిన చోట పోటీ చేసే తత్వం ఆయనకు ఉంది. కానీ మాకు అది లేదు. అన్నీ సజావుగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఒక సామాజిక విప్లవానికి తెరదీశాడు. ఈ పర్టికులర్ డిప్రెస్డ్ కమ్యూనిటీస్ని అప్లిప్మెంట్ కోసం పనిచేస్తున్నాడు. అట్లాగే ప్రయారిటీ ఇస్తూ ఉన్నాడు. ఆ కోణంలోనే నన్ను సంతనూతలపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేశారు. పెద్దల ఆశీస్సులు తీసుకొని అందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయటానికి శక్తి వచ్చిన మేరకు పనిచేస్తాం. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తేనే మేము చేస్తామని చెప్పని నియోజకవర్గ నాయకులు ఎందుకు తప్పే ఉంది? పెద్ద ఆయన అన్నిటికీ కింద మీద ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండే నాయకుడు చెప్పచ్చు. ఇప్పుడు లీడర్స్ అంటే తప్పే ఉంది అంటారు. కలిసి ముందుకు వెళ్తాంగా. మా నాయకుడు ఇప్పుడు ఎంపీ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఇలాంటి పెద్దలు, బూచేపల్లి మా వెంకయ్యం గారు కుటుంబం, సుప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళందరూ సుదీర్ఘ రాజకీయ వనప నాయకులు. వాళ్ళందరితో టచ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు అందరినీ వాళ్ళకు కూడా చెప్తే తప్పే ఉందని అంటే తప్పే లేదు. ఏది ఏమైనా మేమందరిది ఒకే మాట. జగన్ అన్న మాటే మాది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దూకమంటే అక్కడ దూకేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయమంటే చేసేవాళ్ళం. జగనన్న ఆశీస్సులే నాకేంటి, నా దగ్గర నుంచి అందరికీ, మా ఎంపీ గారికి కానీ, మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కానీ అందరమే జగనన్న మాటకి ముందుకెళ్తాం. పాదయాత్ర అంటే పేద ప్రజల యొక్క స్థితిగతులు, ఈ రాష్ట్రంలో ప్రజలు పడే కష్టాలు తెలుసుకొని అధికారం వచ్చినాక వాళ్ళకు అనుగుణంగా పనిచేయటం, అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వచ్చింది. ఈయనేంటో పాదయాత్ర కొందరు నడుస్తారు, మానుకుంటాడు. ఆయన పాదయాత్ర చేయగానే పాపం ఇంట్లో ఒక బ్రహ్మాండం యాక్టర్ గారు చనిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న దొరికిపోయాడు దొంగలాగా. దానికోసం ఈయన పారిపోయాడు. వాళ్ళ నాన్న దొరకటం, ఈయన పారిపోవటం. ఈయన ఎందుకు పారిపోయాడో తెలియదు. ఢిల్లీలో ఉండి వచ్చాడు. ఈ మధ్యలో వాళ్ళ అమ్మ వచ్చింది. ఆ అమ్మగారు ఏం చేశారు, మా ఆయన కోసం
జైలుకి వెళ్తే చనిపోయారు, వాళ్ళకి చెక్కులు ఇస్తారని ఇద్దరికి ఇచ్చింది. మళ్ళీ వాళ్ళ ఆయన బయటకు రాగానే ఆ చెక్కులు వదిలేసింది. అంటే పాదయాత్ర కమిట్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, పాదయాత్ర కమిట్మెంట్ చంద్రబాబు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్యకి ఎంత కమిట్మెంట్ ఉందో చూడండి. ఎర్ర పుస్తకం రాస్తాకు వచ్చావు నువ్వు పాదయాత్ర. నీ పాదయాత్ర ఎర్ర పుస్తకం ఎక్కడ పెట్టుకుంటావు? ఎందుకు? పాదయాత్ర చేసేవాడు ప్రజల సమస్యలు తెలుసుకొని, వాళ్ళ కష్టాలు తెలుసుకొని, వాళ్ళ వ్యతలు తెలుసుకొని, ఒకవేళ మీకు అవకాశం వచ్చి అధికారం వచ్చినప్పుడు వాటిని బాగు చేస్తాకే ఉండాలా. నువ్వు వచ్చాము ఎర్ర బుక్ అంటావు, మీ బాబు వచ్చాము మా అంతు చూస్తారంటాడు, మా తోకలు కత్తిరిస్తారంటాడు, మా కులంలో పుట్టకూడదంటాడు. ఇదే రాజకీయం మీరు చేసేది రాష్ట్రంలో. అందుకనే మీకు రాబోయే 24 ఎన్నికల్లో మీ పార్టీకి మీకు భూస్థాపితం తప్పదు. తప్పకుండా జగనన్న మరలా ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. సార్ 19 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిసారు, దాన్ని ఎలా చూస్తారు? ఎవరండి ఆయన? ప్రశాంత్ కిషోర్ ఏమన్నా ఊరినే వచ్చాడా? పని చేశాడు, డబ్బులు తీసుకున్నాడు. చంద్రబాబు ఏమన్నాడు ఆ ప్రశాంత్ కిషోర్ గురించి? బీహారోడు వచ్చాడు, వాడెవడో వచ్చాడు, వాడంతా చూస్తా, వాడేవారం ఏంటని మళ్ళీ ఇప్పుడు ఆయన ముద్దయ్యాడు. ప్రశాంత్ కిషోర్ కన్నా 6 ప్రశాంత్ కిషోర్లు మా ముఖ్యమంత్రి గారి హృదయంలో ఉన్నారు, గుండెల్లో ఉన్నారు. రాజకీయం ఎట్లా తెలుసో మా నాయకుడికి తెలుసు, రాజకీయం ఎలా నడపాలో మా నాయకుడికి తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా నడిపించుకోవాలో మాకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల గుండె చప్పుడుగా ఉన్న మా నాయకుడికి ఎంతమంది ప్రశాంత్ కిషోర్లు వెళ్ళి అమ్ముడుపోయినా, ఎంతమంది ప్రశాంత్ కిషోర్లు వెళ్ళి చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నా మాకేమీ అవ్వదు. దానికోసం మీరు ఎక్కువ చర్చించాల్సిన పని కూడా లేదు. రాష్ట్ర, జిల్లా, కొండెపి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నీతి, ప్రేమ, కరుణ, శాంతి, సహాయ సహకార, సహనం వంటి మంచి గుణాలతో మానవాళి జీవించాలని క్రీస్తు బోధించారని మంత్రి సురేష్ అన్నారు. కొండెపి నియోజకవర్గ ప్రజలకు, ప్రకాశం జిల్లా ప్రజలకు, యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. అట్లాగే రేపు రాబోయే నూతన సంవత్సరం చాలా ముఖ్యమైన సంవత్సరంగా మిగిలిపోతుంది, లీప్ సంవత్సరం అది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా యువ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయవచ్చని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చెరువుకొమ్మపాలెం నుంచి పెళ్లూరు బైపాస్ వరకు ఆడుదాం ఆంధ్ర ర్యాలీ నిర్వహించారు. వైసీపీ యువజన విద్యార్థి విభాగం ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మార్దాన్ను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మేయర్ గంగార సుజాత, వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు క్రీడాకారులు క్రీడలలో పాల్గొని వారి ప్రతిభను నిరూపించుకోవాలని ఎంపీ అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి మంచి గుర్తింపుతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే అవకాశం కలుగుతుందన్నారు. క్రీడల వల్ల ఎంతో మంచి జరుగుతుందని, ఆరోగ్యంతో పాటు క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుందని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం నాయకులు అమర్నాథ్ రెడ్డి, వెంకటాద్రి రెడ్డి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 4 నెలల కార్యక్రమం అనేది దిశ నిర్దేశం చేసిన తర్వాత
ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ఈవెంట్ను కూడా స్టార్ట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా యువతని కూడా ప్రోత్సహించే దాని కొరకు గర్ల్స్ అండ్ బాయ్స్ ప్రతి ఒక్కరు కూడా వీటిల్లో పార్టిసిపేట్ చేసుకునే దానికి ఒక అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అంటే జనరల్గా మామూలు స్కూల్స్లో అన్ని ఈవెంట్స్ అనేది ప్రైవేట్గా కూడా జరుగుతుంటాయి, ఆ విధంగా కాకుండా ఒక మంచి కార్యక్రమం అనేది యూత్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మీదుగా ఈరోజు ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ గారు జంక వెంకటరెడ్డి గారు, చైర్పర్సన్ గారు గంగాటి సుజాత గారు, యువ నాయకులు బాలినేని పండిత్ రెడ్డి గారు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ వెంకటాద్రి రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి, స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రము ఆ తర్వాత దేశానికి కూడా ఆడే విధంగా కూడా మంచి జీతట్టు కోచెస్ను కూడా ఏర్పరిచి చాలా చక్కటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచారు. కాబట్టి ఈరోజు ర్యాలీ కార్యక్రమంలో చెరువు కొమ్ము పాలెంలో ఇవాళ మేయర్ గారు కార్పొరేటర్గా కూడా ఉన్నారు. ఇక్కడ వారి ఆధ్వర్యంలో అందరూ కూడా యూత్ పార్టిసిపేట్ చేస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ క్రీడల్లో ప్రతి ఒక్కరు కూడా యూత్ కూడా పాల్గొనేదానికి ప్రయత్నం చేయండి అని కోరుకుంటూ మాగుంట కుటుంబం ద్వారా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఆట ఆడుదామనే ఈ కార్యక్రమానికి ఈరోజు చెరుకు కొమ్ముపాలెంలో మన గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్న గారు, బాలినేని ప్రణీతన్న గారు, మేయర్ గంగా సుజాతమ్మ గారు, యువత శ్రీకాంత్, అలాగే స్టూడెంట్ అమర్నాథ్ రెడ్డి, మిగిలిన యువకులు విద్యార్థులు అందరితో కలిపి ఈరోజు యొక్క ప్రారంభం చేయడం చాలా సంతోషదాయకం. మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్లుగా గ్రామ స్థాయి నుంచి ఇచ్చాపురం వరకు మన రాష్ట్రం అంతా కూడా ఆట ఆడుదామని మరి ఈనాడు క్రీడాకారులను ప్రోత్సహించి అందరి కూడా తన ప్రావీణ్యం చూపటానికి ఇది ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర అనే ఈ ప్రోగ్రామ్ లాంచ్కి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రోగ్రామ్ లాంచ్కి ఇవాళ మా ఎంపీ గారు ఆధ్వర్యంలో, అట్లాగే జిల్లా ప్రెసిడెంట్ జంకయ్య వెంకటరెడ్డి గారు, అట్లాగే మా ఒంగోలు మేయర్ గంగా సుజాత గారు వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ లాంచ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన అమర్నాథ్ రెడ్డికి, వెంకటాద్రి రెడ్డికి, శ్రీకాంత్కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను యాక్చువల్గా స్పోర్ట్స్ లవర్ని. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడో లాంచ్ చేయాలని అనుకున్నాను, ఎప్పుడో చేస్తుంటే ఇంకా బాగుండేది. కానీ ఇప్పుడు ఆలస్యం అవ్వలేదు. ప్రతి విలేజ్లో ప్రతి విలేజ్కి వెళ్తుంది. ప్రతి టీంకి కిట్స్ ఇస్తారు గవర్నమెంట్ తరఫున ఫ్రీగా. కిట్సే కాకుండా బట్టలు కూడా ఇస్తున్నారు. సో ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇది. విలేజ్ లెవెల్, రూట్ లెవెల్కి వెళ్తుంది. సో నా తరఫున కూడా చాలా టీమ్స్ ఆడతారు. సో ఈ ప్రామిస్ చేస్తున్నాను, నా తరఫున ఒక ప్రతి గేమ్లో 5 గేమ్స్ ఉన్నాయంటున్నారు, క్రికెట్, కబడ్డీ, ఖోఖో. సో మా తరఫున కూడా టీమ్స్ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్. యూత్కి ఇది మంచి ఛాన్స్, ప్రూవ్ చేసుకోండి, మీరు స్టేట్ వైడ్ రికగ్నిషన్ వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలని, ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి మరి మండల స్థాయి నుంచి నియోజకవర్గాల నుంచి అలాగే మరి స్టేట్ వైడ్గా మరి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే యూత్కి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ప్రతి ఒక్క సచివాలయంలో కూడా మరి 3 కిట్లను కూడా ఇవ్వడం జరిగింది. గర్ల్స్కి 1, బాయ్స్కి 2. అంటే దాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఆడాలి. ఎందుకంటే మనము పూర్వకాలం నుండి కూడా చూసినట్లయితే బాగా అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఆటలు ఆడుకునేవాళ్ళం. కానీ ఈ రోజున మరి టీవీలు అలాగే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అందరూ ఇంటికి అంకితం అయిపోతున్నారు. అట్లా కాకుండా ఈ రోజున ఒక ఈవెంట్ లాగా ఇలా చేసినందువలన మరి గ్రామ ప్రజలందరిలోనే ఒక సుహృద్భావన అనేది కూడా ఏర్పడుతుంది. అలాగే ఆటల మీద కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. మనకి శరీర దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి, అలాగే మరి ప్రజలందరూ ఒకటే అని చెప్పడానికి కూడా ఈ ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయి కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటము చాలా సంతోషదగ్గ విషయము. ఎందుకంటే గ్రామాల్లో నుంచి పట్టణాల దాకా జగనన్న
కార్యక్రమం ఉద్దేశం ఏమంటే ఫిట్నెస్, అందరూ ఫిట్గా ఉండాలి, హెల్త్ కాపాడుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఈ యొక్క ఐదు గేమ్స్ సంబంధించి లాంచ్ చేయటము. ఈరోజు ఈ జిల్లా తరఫున విద్యార్థి విభాగము, స్టూడెంట్స్ విభాగము, అనుబంధ విభాగాలు అందరూ ఏకమై అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్దాం ఆంధ్ర అని చెప్పి దాదాపు 145 కోట్ల రూపాయలు వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా రేపు 26వ తారీఖు నుండి ఆర్దాం ఆంధ్ర అనే ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర శాప్ చైర్మన్ ఆదేశాల మేరకు ఈరోజు మన ఒంగోలులో ప్రకాశం జిల్లా యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో లాంచింగ్ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ సభ్యులు మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు విద్యార్థులందరికీ నా హృదయపూర్వక లోకంలో పాపులను రక్షించి ధర్మస్థాపనకై యేసు ప్రభువు జన్మించిన రోజును క్రిస్మస్ పండుగగా ప్రపంచ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. మానవాళి మనుగడకు ప్రతీకలైన సకల జీవుల ఎడల కరుణ, నీతి, ప్రేమ, శాంతి, సహాయ, సహకార, సహనం వంటి మంచి గుణాలతో ప్రజలందరూ జీవించాలని క్రీస్తు బోధించారని ఎంపీ తెలిపారు. జీవితంలో అనుసరణీయమైన క్రీస్తు బోధనలను అందరూ అనుసరిస్తూ కోవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ దేవుని ఆరాధనతో క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లా క్రైస్తవ సోదర సోదరీమణులకు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారాలు. క్రిస్మస్ పండుగ వస్తున్నది. చాలా చక్కగా ఒంగోలు పట్టణంలో కూడా క్రైస్తవ సోదర సోదరీమణులందరూ కూడా ఆనందంగా గడుపుకుంటారు క్రిస్మస్ పండుగ. ఇది ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్, ఒక దేశానికి సంబంధించినది కాదు, ప్రపంచంలో నలుమూలల్లో కూడా జరుపుకునే పండుగది క్రిస్మస్ పండుగ. ఆ యేసు భగవానుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆరోగ్యాలతో అందరూ కూడా వర్ధిల్లాలి, అష్ట ఐశ్వర్యాలతో కూడా తొలతూగాలి అని మాగుంట కుటుంబం అందరూ కూడా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు రైతు కూలీలుగా, చిన్న సన్నకారు రైతులుగా, అసంఘటిత రంగ శ్రామికులుగా చాకిరీ చేస్తూ తీవ్రమైన శ్రమదోపిడికి గురవుతున్నారని స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సి విజయ అన్నారు. ఒంగోలు వేమూరి లక్ష్మీ కళ్యాణ మండపంలో మహిళల సమస్యలు, కర్తవ్యాలు అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు.
దేశం పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తున్నా పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతున్నా కూడా మహిళ అనే వివక్ష అడుగడుగున ఎదురవుతుందని విజయ అన్నారు. కుటుంబ వ్యవస్థ మహిళలను వారి హక్కులను గౌరవించకపోగా చిన్నచూపు చూస్తూ నవ నాగరిక సమాజంలో ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాస్తూ నానాటికి స్త్రీలను వంటింటి కుందేలుగా మారుస్తున్నారన్నారు. ఈ పద్ధతి మారాలని ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ పురుషాధిక్య సమాజం వాటిని అంగీకరించడం లేదన్నారు. మహిళల హక్కులు సాధించాలంటే పోరాటాలే శరణ్యమన్నారు. కార్యక్రమంలో స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి, రాష్ట్ర రైతు కూలీ సంఘం అధ్యక్షురాలు ఎస్ ఝాన్సీ, జిల్లా మాజీ వైద్యాధికారి డాక్టర్ నీరద, రాష్ట్ర జన సాహితీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఓబివిఎస్ రామకృష్ణ, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు సిహెచ్ మంజుల, రాష్ట్ర రైతు కూలీ సంఘం కోశాధికారి లలిత కుమారి, స్త్రీ విముక్తి సంఘటన జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు రేణుక, శాంతికుమారి, గోవిందరావు, ఎంఎస్ సాయి, సారథి తదితరులు పాల్గొన్నారు. మహిళల సమస్యలు కర్తవ్యాలు అనేటువంటి అంశం మీద ఒంగోలులోని వేమూరి కళ్యాణ మంటపంలో ఇవాళ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మేము ప్రధానంగా తీసుకుంటున్నటువంటి సమస్యలు ఏంటంటే, మొత్తం ఇవాళ అంగన్వాడీ వర్కర్లు అనేక రోజులుగా వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఆందోళన సాగిస్తున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఏమాత్రం వాళ్ళ సమస్యలను పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాల్సిందిగా మేము ఈ సదస్సు ముఖంగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే మహిళా రెజ్లర్ల మీద జరిగినటువంటి లైంగిక వేధింపుల గురించి దేశమంతా కూడా వాళ్ళు చూశారు, వాళ్ళ ఆందోళనను చూశారు. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం ఏమాత్రం పరిష్కరించకపోగా ఈవేళ ఎవరి మీదైతే వాళ్ళు ఆరోపణ చేశారో వాళ్ళ అనుయాయులనే మళ్ళీ ఈవేళ ఆ సమాఖ్యకి అధ్యక్షుడిగా చేయడము అని అంటే ఈవేళ మహిళల మీద పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో, ఏమాత్రం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈవేళ మద్యం కానీ మత్తు పదార్థాలు కానీ మొత్తంగా ఈవేళ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి మధ్య అనేక రకాలైనటువంటి సమస్యలతో మహిళలు సతమతమవుతున్నారు. వాటన్నిటి గురించి చర్చించడానికి ఈవేళ మేము ఇక్కడ ఈ సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం. సి విజయ, స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర స్త్రీ విముక్తి సంఘటన మహిళలపైన రోజు రోజుకి అత్యాచారాలు, దాడులు, హింస పెరిగిపోతున్నటువంటి నేపథ్యం ఉంది. అట్లాగే ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు, అవి మద్యం పాలసీ కావచ్చు, లేకపోతే వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో అవలంబిస్తున్నటువంటి విధానాలు, ఇవన్నీ కూడా మహిళల జీవితాలని రోజు రోజుకి సంక్షిప్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మహిళల కర్తవ్యాలు అనే అంశం మీద, మహిళల సమస్యలు కర్తవ్యాలు అనే అంశం మీద స్త్రీ విముక్తి సంఘటనగా మేము రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నాము. ప్రధానంగా ఈరోజు మద్యం మత్తు పదార్థాలకు యువతను బలి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆడపిల్లల మీద దాడులకి, రోజు రోజుకి సమాజంలో హింస పెరగడానికి ఇవన్నీ కారణంగా ఉన్నాయి. ఈ మద్యం ఉత్పత్తుల్ని, అమ్మకాలని నిలిపివేయాలని చెప్పి స్త్రీ విముక్తి సంఘటనగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ప్రకృతి వైపరీత్యాలతోటి ఈరోజు ప్రజలందరూ అనేక రకాలుగా నష్టపోయారు. రైతాంగం రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. రైతులకి తాము పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. బులెటిన్లో చిన్న విరామం. తక్కువ ఖర్చుతో గుండె వైద్యం కోసం ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ను ప్రారంభించడం అభినందనీయమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని సంతపేట రాజమ్మ ఆసుపత్రిలో నూతనంగా ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ను వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి, మేయర్ గంగాడ సుజాత్తో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
ఉపాస్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే 2వ బ్రాంచ్గా హార్ట్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని ఎంపీ అన్నారు. నగరంలో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులు రావడం ఉపయోగకరమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందని అన్నారు. ఉపాస్ హాస్పిటల్ సేవలు బాగా ప్రజలకు ఉపయోగపడాలని ఎంపీ ఆకాంక్షించారు. హాస్పిటల్ డాక్టర్ ప్రకాష్ చవల మాట్లాడుతూ 15,000 రూపాయలు విలువ చేసే యాంజియోగ్రామ్ పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా 8,000కే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. డాక్టర్ శ్రీధర్ చౌకల ఆధ్వర్యంలో కార్డియాలజీ పర్యవేక్షణ జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి శ్రీ సత్య కేబుల్ ఎండి చుండూరి రవిబాబు, వైసీపీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి, ఏఎస్పీ నాగేశ్వరరావు, డాక్టర్ ఉపేంద్ర, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ అనిల్ కుమార్, ఐఎంఏ నాయకులు రాయపాటి జయశేఖర్, డాక్టర్ చుంచు చెలమయ్య, క్విజ్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణానికి శోభాయమానంగా మరొక హాస్పిటల్ వచ్చింది. ఉపాస్ హాస్పిటల్ అనే పేరుతో. ఉపాస్ అంటే 9 డాక్టర్లు మన ఒంగోలుకి సేవలు చేయాలనే ఉద్దేశంతో అవసరం అనేది ఉన్నది. ఒంగోలుకి అవసరం ఉందా లేదనే తర్వాత ఆలోచించాలన్నప్పుడు కానీ వాళ్ళు చేస్తున్న సాహసానికి ప్రత్యేకంగా మాగుంట కుటుంబం వారందరినీ కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఒంగోలులో కూడా వారు ప్రారంభించారు. ఇటువంటి హాస్పిటల్స్ ఇంకా కూడా పెద్దవారు రాజమ్మ గారి హాస్పిటల్ అంటేనే ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నప్పుడు ఎంతో పేరుండేది. ల్యాబ్ విషయం చూస్తే చాలా ఖర్చు పెట్టి అన్ని మెషిన్స్ కూడా తీసుకురావటం, క్యాత్ ల్యాబ్ అనేది కూడా, ఆ తర్వాత వెంటిలేటర్స్ అనేది ప్రత్యేకంగా కూడా చక్కగా ఈ సేవలు అందించాలి. రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీకి ముఖ్యంగా కూడా గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావటం అనేది చూసాం. ఆరోగ్యశ్రీ అనేది బడుగు పేద ప్రజానీకానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ప్రూవ్ అయింది ఉన్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీకి కావాల్సిన రెఫరల్ అనేది కూడా హాస్పిటల్స్ ఎక్కువగా కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో తయారైతే ఎంతో బాగుంటుంది. అది డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, సేవలు అందించాలి, మనకు ఆదాయం అనేది స్లోగా వచ్చినా పర్వాలేదు అనేది మంచి మనసుతో తీసుకొచ్చిన వారిని ప్రత్యేకంగా మరొకసారి కూడా అభినందిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అందరికీ కూడా ఉపాస్ హాస్పిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. మీకు అందరికీ తెలిసిందే, ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించి 2 సంవత్సరాల్లోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే సుమారు 15 విభాగాల్లో అన్ని స్పెషాలిటీస్, కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రంట్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, దాంతోపాటు గైనాప్స్, ఆఫ్థల్మాలజీ, మళ్ళీ ఆర్థోపెడిక్స్, పల్మనాలజీ, వీటన్నిటితో పాటు క్రిటికల్ కేర్ విభాగంలో 9 ఎండి అనస్థీషియా డాక్టర్లు, అలాగే కార్డియాలజీ విభాగంలో కూడా క్రిటికల్ కేర్లో కూడా స్పెషలిస్టులతో సుమారు 15 విభాగాల్లో మనం సేవలు అందిస్తున్నాం. దీంతో భాగంగా ఇప్పుడు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలోనే ఉపాస్ హార్ట్ కేర్ సెంటరు స్టార్ట్ చేస్తున్నాము. దీనిలో ముఖ్యంగా క్యాత్ ల్యాబ్ అంటే మన యాంజియోగ్రామ్, స్టంట్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం స్పెషల్ ప్యాకేజ్లో చేస్తున్నాము. మీకు అందరికీ తెలిసిందే, మన హాస్పిటల్లో ఏ కార్డియాక్ హాస్పిటల్ అయినా యాంజియోగ్రాము ఎంతో ఖరీదైంది. 16,000 నుంచి 18,000, 20,000 దాకా ఛార్జ్ అవుతున్నాయి. మనం ఉపాస్ హాస్పిటల్ దీన్ని ఇంకా తగ్గించి పేద మరియు దిగువ మధ్య తరగతి వారికి దగ్గరగా తీసుకురావాలని 8,000 ప్యాకేజీలో యాంజియోగ్రామ్ చేస్తున్నామండి. ఈ అవకాశాన్ని మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ అవసరమైన వారికి తెలియజేయాలని. ఇక్కడ ఉపాస్ హార్ట్ సెంటర్ మన స్పెషాలిటీ ఏంటంటే, మన ప్రధానమంత్రి మోడీ గారి స్ఫూర్తితో మేడ్ ఇన్ ఇండియాతో మనం ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అని చెప్పి ఒక అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ తీసుకురావడం జరిగింది. ఈ క్యాత్ ల్యాబ్లో సమస్తం కార్డియక్ ఇంటర్వెన్షన్స్, న్యూరో ఇంటర్వెన్షన్స్, పెరిఫరల్ ఇంటర్వెన్షన్స్, ఈ హృదయం నుంచి తల దగ్గర నుంచి కాళ్ళ వరకు ప్రతి రక్తనాళానికి మనం ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఏర్పడ్డాయో ఈ అన్ని రకాల బ్లాక్స్కి మనం ట్రీట్మెంట్స్ ఇవ్వదగిన స్టేజ్లో మనం ఇక్కడ కేర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంటర్వెన్షన్స్ అయిపోయిన వెంటనే తర్వాత అవసరమైంది చాలా ఇంపార్టెంట్ అయినది ఎమర్జెన్సీ కేర్, ఐసీయూ కేర్. ఇక్కడ మన 4 నుంచి 5 అనస్థెటిస్ట్, చీఫ్ అనస్థెటిస్ట్ గారి పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ ప్లస్ పోస్ట్ ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా 2 నుంచి 3 రోజుల పాటు పేషెంట్కి ఎంతైతే క్రిటికల్ కేర్ అవసరమో అవన్నీ చాలా తక్కువ ఖర్చుతో, ఆరోగ్యశ్రీతో ఎంత సమానమైన ఖర్చుతోనే ఇవ్వడానికి. శుభమస్తు వస్త్ర దుకాణంలో 16వ లక్కీ డ్రాను నిర్వహించారు. శ్రీ హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, రాజు మాస్టర్లు కొనుగోలుదారుల డ్రా తీశారు. ఈరోజు కొనుగోలు చేసిన కొనుగోలుదారుల నుండి మొదటి బహుమతిని విజయవాడకు చెందిన తరుణ్ ఎలక్ట్రిక్ బైక్ను గెలుపొందినట్లు రవికుమార్ ప్రకటించారు.
క్రిస్మస్ మరి కొద్ది క్షణాలు బహుమతి గెలుపొందిన వారిని రవికుమార్, రాజు మాస్టర్లు అభినందించారు. సరసమైన ధరలతో ఖాతాదారుల నమ్మకాన్ని చూరగొంటున్న శుభమస్తు షాపింగ్ మాల్ను ఆదరించాలని అన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ పెద్ద పండుగలు, పెద్ద కార్లు, అనేక బహుమతుల్లో భాగంగా లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు. నెంబర్ 3073 ఈ నెంబర్ గల కస్టమర్ ఎవరనేది పేరుని అనౌన్స్ చేస్తారండి సారు. మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సార్ శుభమస్తు షాపింగ్ మాల్లో మీకు లక్కీ డిప్లో మీ నెంబర్ వచ్చింది 3073. లక్కీ డిప్లో ఎంత తీశారు, ఒంగోలులో తీసుకున్నారు. మీరు విజయవాడలో పర్చేజ్ చేసుకున్నారా? ఎక్కడండి మీరు లేటు? టూజీవీలో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఈరోజు బహుమతులు ఎలక్ట్రికల్ స్కూటర్ మీకు అంటే విజయవాడ వాస్తవ్యులు తరుణ్ గారికి వెళ్ళిపోతారండి. లక్కీ డ్రైవర్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది బహుమతిగా వెళ్ళిపోతారండి. మన ముఖ్య అతిథిగా ఒంగోలు శుభమస్తు షాపింగ్ మాల్లో కస్టమర్స్కి లక్కీ గిఫ్ట్ జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్లో కస్టమర్స్ యొక్క లక్కీ డీప్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఆ లక్కీ డీప్లో ప్రైజ్ వచ్చినట్టు విజయవాడ వాస్తుల తరుణ్ గారికి శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇస్తున్నారు. ముందుగా వాళ్ళ కంగ్రాచులేషన్స్. ఇప్పుడే శుభమస్తు షాపింగ్ మాల్ మొత్తం చూసాము, చాలా బాగుంది. అన్ని రకాల లేడీస్కి కానీ, జెంట్స్కి కానీ, కిడ్స్కి కానీ బాగా అరేంజ్ చేశారు. ఇది నో డౌట్ ఒంగోలులో ఒక ప్రైడ్ అవుతుంది శుభమస్తు షాపింగ్ మాల్. మరొకసారి సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు. శుభమస్తు షాపింగ్ మాల్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెద్ద పండుగలు, పెద్ద కార్లు, రోజుకో స్కూటర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ అర్శిని డిగ్రీ కాలేజ్ ఎండి గారు రవి సార్ గారు, శివరాం సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు 16వ లక్కీ డ్రా విజేతగా తరుణ్ గారు విజయవాడ విజేతగా నిలిచారండి. ఇందులో తరుణ్ గారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. కస్టమర్లు ఇక రేపు వచ్చేసి ఒక కారు ప్రైజ్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కస్టమర్లందరూ షాపింగ్కి వచ్చి మన శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. శుభమస్తు వస్త్రాలయం వాళ్ళు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. విజేతకు నా అభినందనలు. ఈ వస్త్రాలయాన్ని చూసాము, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. తప్పకుండా ఇది ఒంగోలు ప్రాంతంలో మంచి వస్త్రాలయంగా గుర్తింపు పొందుతున్న నమ్మకం నాకుంది. అందరికీ మళ్ళీ అభినందనలు. క్రీడల్లో మేటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళల సాకారం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేయర్ గంగడ సుజాత అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుండి మినీ స్టేడియం వరకు ర్యాలీని మేయర్ ప్రారంభించారు. లైన్స్లో ఫామ్ కండి. లైన్స్లో ఫామ్ అయితే ఎక్కువ డిస్టెన్స్, ఎక్కువ లెంగ్త్ ఫామ్ అవుతుంది. గతంలో ఎవరూ క్రీడల పట్ల ఇంతటి ప్రోత్సాహం అందించలేదని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో క్రీడల పోటీలు నిర్వహించి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం పరితపిస్తున్నారని మేయర్ అన్నారు. దేశంలోనే అగ్రగామిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పీఈటీలు ఉత్తమ క్రీడాకారులను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో సంపూర్ణంగా వారి సహకారం అందజేస్తున్నారని తెలిపారు.
ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఈ నెల 26వ తేదీ నుండి అన్ని క్రీడా ప్రాంగణాలలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఉత్తమ క్రీడాకారులను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర దోహదపడుతుందన్నారు. డిఈఓలు గణపతి, పద్మజ, డిఎస్ఓ రాజరాజేశ్వరి, పిఈటీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మరి గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరి మన ఒంగోలులో మరి గౌరవ ఎమ్మెల్యే గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశయాల మేరకు మరి ఈ రోజున మన నగరపాలక సంస్థ తరఫున అలాగే మరి మెప్మా వాళ్ళందరూ కూడా సచివాలయ సిబ్బంది అందరూ ఈరోజు మరి ఎంతో ఘనంగా స్టార్ట్ చేయడం జరిగింది. కలెక్టరేట్ నుంచి మనము జడ్పీ వరకు కూడా వెళ్తున్నామండి. ఇక్కడ ఏంటంటే ఇందులో ముఖ్యంగా 5 గేమ్స్ని మనము ప్రాధాన్యంగా తీసుకోవడం జరిగింది. కబడ్డీ, ఖోఖో, అలాగే క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్. ఈ 5 గేమ్స్ కూడా ప్రతి సచివాలయంలో అంటే గ్రామ స్థాయి నుంచి అలాగే మరి నియోజకవర్గ స్థాయి వరకు, మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి మండలం, మండలం నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా అన్ని సచివాలయాల్లోనూ కూడా రేపు 26వ తారీఖున కంపల్సరీగా ఆడించడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈరోజు మరి మా చేతుల మీదుగా స్టార్ట్ చేసినందుకు మా నగర కమిషనర్ గారికి, అలాగే డిఎస్ఓ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, అలాగే మరి మా యొక్క గౌరవ కార్పొరేట్లకు అందరికీ కూడా మరి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా మరి ఆడుదాం ఆంధ్రాలో పాల్పంచుకొని ఆడి మరి యొక్క గవర్నమెంట్కి అలాగే ప్రజలందరిలో కూడా మరి ఉత్సాహం తీసుకురావాలి. ఎందుకంటే ఇది గేమ్స్ అంటే పండగ. మన మేయర్ మేడం గారు ఆడుదాం ఆంధ్ర మారథాన్ రన్ మరియు ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 13,478 మంది ప్లేయర్స్ మన 5 రకాలైనటువంటి గేమ్స్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మ్యాపింగ్ కూడా చేసి రిజిస్ట్రేషన్లో వాళ్ళందరికీ కూడా టీమ్స్ ఫార్మేషన్ కూడా చేయడం జరిగింది. రేపు ఎల్లుండి నుంచి నా నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి సచివాలయంలో కూడా నిన్న అన్ని సచివాలయాల్లో మీటింగ్ గౌరవ కార్పొరేటర్స్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎలా సక్సెస్ చేయాలి, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అదేవిధంగా మన క్రికెట్ సంబంధించి అన్ని 5 అంశాల్లో ప్రతిభని విద్యార్థులు అదేవిధంగా యువతలో ఉన్న ప్రతిభని ప్రోత్సహించడానికి, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకురావటం. 1 నెల నుంచి ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ ఎక్కువ మంది చేసుకున్నారు. ఆడియన్స్ కూడా రిజిస్ట్రేషన్ 32,000 మంది రిజిస్ట్రేషన్ ఆడియన్స్ కూడా నగరపాలక సంస్థ పరిధిలో చేసుకోవడం జరిగింది. అందరూ కూడా మీ యొక్క షెడ్యూల్ అంతా కూడా టైం అంతా కూడా ఇవాళ ఫిక్స్ చేయడం జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో ఆ డేట్ల వారీగా మన జనవరి 24 వరకు ఈ యొక్క కార్యక్రమాలు 26 నుంచి నవంబర్ 24 వరకు, జనవరి 24 వరకు జరుగుతూ ఉంది. ఈరోజు జరిగే ఈ ర్యాలీతోటి ప్రతిరోజు రేపు 26వ తారీఖు వరకు ప్రతి సచివాలయంలో 2 టీమ్స్ చొప్పున ఆడతాయి. 5 గేమ్స్ 10 టీమ్స్. కానీ మనకి ఎక్కువ మంది ప్రతి సచివాలయంలో 20 టీమ్స్ 15 టీమ్స్ ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేసి ఉన్నారు. వారందరికీ 26వ తేదీ మార్నింగ్ ఈవినింగ్ షెడ్యూల్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్లేయర్సే కాకుండా మన ఆడియన్స్ రిజిస్ట్రేషన్ చేశాము. ఆడియన్స్ రిజిస్ట్రేషన్లో కూడా ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మన ప్రకాశం జిల్లా కూడా ఈ రిజిస్ట్రేషన్లో ముందంజలో ఉన్నది. కాబట్టి ప్రజలందరూ 26వ తేదీ నుంచి ప్రతి సచివాలయంలో ప్రతి గ్రౌండ్లో ఆడు గేమ్స్ని. నగరంలోని మంగమూరు రోడ్ సుందర నగర్లోని శ్రీ కంచి కామకోటి పీఠ పరిపాలిత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ వ్రతం నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో సర్వ కార్యానుకూలత చేకూర్చే శ్రీ హనుమత్ వ్రతాన్ని ఆలయ అర్చకులు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అలా కలియుగంలో విశేషంగా స్వామి దేవతాభ్యో నమః మంగళ కర్పూర నీరాజనం దర్శయామి ఆంజనేయ వరద గోవింద.
మన ఒంగోలు పట్టణంలో వేంచేసినటువంటి నవావతార క్షేత్రంలో మరి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు విశేషంగా హనుమత్ వ్రతాలు ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. కనుక అందులో భాగంగా విశేషంగా ఈరోజు మరికొద్ది నిమిషములలో 9:30 గంటలకు ఈ యొక్క హనుమత్ వ్రతం ప్రారంభమవుతున్నది. ఇది ఎంతో విశేషమైనటువంటి వ్రతం. మనకి సత్యనారాయణ స్వామి వ్రతం, అలానే మంగళగౌరి వ్రతం, కేదారేశ్వర స్వామి వ్రతం, అనంత పద్మనాభ స్వామి వ్రతం, ఇలా ఎన్నైతే వ్రతాలు ఉన్నాయో ఇది అంతకంటే విశేషమైనటువంటి వ్రతం, అతి రహస్యమైనటువంటి శక్తివంతమైనటువంటి వ్రతం ఈ యొక్క హనుమత్ వ్రతం. ఈ యొక్క హనుమత్ వ్రతాన్ని 13 ముళ్ళతో ఉన్నటువంటి కంకణాన్ని ధరించి విశేషంగా స్వామివారిని అర్చించి పూజించి బ్రాహ్మణ యొక్క సమక్షంలో విశేషంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో యొక్క హనుమత్ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు కలిగి విశేషమైనటువంటి విజయాన్ని పొందుతారని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జగన్ పార్టీ అప్పుల ఊబిలోకి నెట్టి ప్రజల మీద భారాలు మోపుతున్నాయని మాజీ ఎమ్మెల్యే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే మస్తానవలి ఆరోపించారు. ఒంగోలులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ స్థాయి నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని మస్తానవలి అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరూ ఒక్కటిగా ఉండాలని కోరుతూ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర విజయవంతం అయ్యిందని అన్నారు. అందువల్లనే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం అప్పజెప్పారన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే మరలా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని భావించిన ప్రజలందరూ పార్టీ రాక కోసం ఎదురు చూస్తున్నారని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని అన్నారు. ప్రజలందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, డిసిసి అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎస్కే సైదా, యువ నాయకులు శ్రీపతి సతీష్, దాసరి నాగలక్ష్మి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. గడిచిన 9 సంవత్సరాలుగా తెలుగుదేశం కానివ్వండి, ఇవాళ ఉన్న అధికారంలో ఉన్నటువంటి జగన్ రెడ్డి గారు కానివ్వండి, ఎన్ని ఇళ్ళు కట్టించారో మీ ద్వారాగా ఈ రాష్ట్ర ప్రజలకి ఓ శ్వేతపత్రాన్ని ప్రకటించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారాగా ఏ రోజు కూడా ₹1 ఏ హాస్పిటల్కి పెండింగ్ లేకుండా, ఆపదలో ఎవరు ఏ ప్రమాదంలో ఉన్నా కూడా మా రాజశేఖర రెడ్డి గారు మరణించి ఆడున్నారో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొయ్యమంటూ ఒక అంబులెన్స్ వచ్చి వితిన్ సెకండ్స్లో ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్నటువంటి చరిత్ర. ఇవాళ అది లేదు. మీరు ఫోన్ చేసినా గంటలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే వాళ్ళు మా మీద ఎక్కడికి వచ్చిద్దని చెప్పి భయపడి వదిలేసేటటువంటి పరిస్థితి. ఇవాళ జాబ్ క్యాలెండర్లు కానీ యువతని ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి అని చెప్పి ఈ ప్రభుత్వాల అధికారులను అడ్డం పెట్టుకొని ఇబ్బడిమిబ్బడిగా దోపిడీ చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాలకి ప్రయోజనం కానీ, ఈ రాష్ట్ర సంక్షేమం కానీ, ఇవాళ రైతాంగం ఆత్మహత్యలు శరణ్యం అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4 సార్లు వరదలు కానీ తుఫాన్లు కానీ వచ్చినటువంటి పరిస్థితి. ఆయన యొక్క కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించినటువంటి భిక్షతో మరలా ప్రజల్ని మాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, నరేంద్ర మోడీ గారి మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడ పెట్టారు ఈ ప్రత్యేక హోదా? ఎక్కడ తీసుకొచ్చారు ఈ ప్రత్యేక హోదా? ఇప్పుడు కూడా అడగండి, మళ్ళీ ఇంకోసారి గెలిపియండి, ప్రత్యేక హోదా తీసుకొస్తామంటారు తప్ప ఈ ప్రత్యేక హోదా తీసుకెళ్ళి. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా రాబోయే సంవత్సరం గడవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు ప్రకాశం జిల్లాలోని 7 నియోజకవర్గాల సమన్వయకర్తలతోటి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఎలక్షన్లకి ఏ విధంగా సన్నద్ధకి రెడీ చేయాలి, అందరం కలిసి మనం గ్రామాల్లోకి, ప్రజల దగ్గరికి ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి కార్యక్రమంతో మరి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరితోటి సమీక్ష నిర్వహించడానికి పిసిసి
కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పెద్దలు ఎస్కే మస్తాన్వాలి గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బులెటిన్లో చిన్న విరామం. క్రిస్మస్ పర్వదినం క్రైస్తవ సోదరులందరికీ పెద్ద పండుగ. ప్రపంచమంతా క్రిస్మస్ పర్వదినాన్ని అత్యంత కోలాహలంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఒంగోలులోని కబాడిపాలెం, క్లౌపేట, నీలంపాలెం, గద్దలగుంట తదితర ప్రాంతాలలో క్రీస్తు రాకను స్వాగతిస్తూ పెద్ద పెద్ద స్టార్స్, సీరియల్ లైటింగ్స్, విద్యుత్ దీపాలతో వారి వారి వీధుల్లో అలంకరించారు. దీంతోపాటు క్రీస్తు పుట్టుకను ఉద్దేశించి దూతలు, బాలయేసు, మరియమ్మ ప్రతిమలతో అలంకరించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. పలు క్రైస్తవుల ఇళ్లలో క్రీస్తు పుట్టుక సన్నివేశం ఏర్పాటు చేసుకున్నారు. పలుచోట్ల వారి వారి వీధుల ప్రారంభంలో పెద్ద పెద్ద స్టార్స్ చూపులకు కనువిందు చేస్తున్నాయి. సొసైటీ మెంబర్సు, కబాడిపాలెం యూత్, కబాడిపాలెం పెద్దలు వీళ్ళందరి సమక్షంలో సిఈ సొసైటీ అనగా తెలుగులో క్రైస్తవ యత్న సమాజము, క్రిస్టియన్ ఎండోవర్ సొసైటీ 175 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కబాడిపాలెం సిఈ సొసైటీ 175 సంవత్సరాలుగా ఎన్నో ఘనమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. ఇప్పుడు నిర్వహిస్తూనే ఉన్నారు. కుర్రవాళ్ళందరూ యూత్, సిఈ సొసైటీ మెంబర్సు అందరూ చాలా గంభీరంగా ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం ఇంకా దేవుడి దయతోటి చాలా గంభీరంగా, చాలా గొప్పగా అలంకరణ అన్నీ చేసి అన్ని పాలాల కంటే మిన్నగా కబాడిపాలెం సిఈ సొసైటీ అందరూ ప్రమాణం చేస్తూ ఉన్నారు. ఈ సెట్టింగు దేవుడి దయతోటి చాలా బాగా జరుగుతుంది. డిసెంబర్ 24వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు ఒంగోలులో కాక ప్రకాశం జిల్లాలో కంటే ప్రకాశం జిల్లా మనకంటే బాగా చేసేవాళ్ళు ఉండరు అనుకుంటున్నాను. మేము ప్రతి సంవత్సరం ఎంకరేజ్, పోయిన సంవత్సరం ఒకలాగా చేస్తే ఈ సంవత్సరం ఇంకా బాగా, నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా, అట్లా ప్రతి సంవత్సరం ఈ సొసైటీ అభివృద్ధి చెందుతుంది. ఈ సొసైటీకి కబాడిపాలెంలో ఉన్న పెద్దలు అందరూ సహకారంతో కుర్రోళ్ళు అందరూ యునైటెడ్గా ఈ కార్యక్రమాలని ఎంతో బాగా చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. దీనికి సహకరించినటువంటి పెద్దలకి, యూత్కి, అలాగే పాలెంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దీని ద్వారా మేము ఇచ్చే సందేశం ఏంటంటే క్రీస్తు యొక్క కృపను అందరూ గ్రహించాలి, అందరూ తెలుసుకోవాలి, క్రీస్తు మార్గంలో నడవాలని చెప్పి మేము క్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ విధంగా దాదాపు సంవత్సరంకి ఒకలాగా మేము చేస్తూ ఉంటాం. ఒక సంవత్సరం ఒకలాగా, ఇంకో సంవత్సరం ఇంకోలాగా, దానికి రెట్టింపే కానీ తగ్గేదే ఉండదు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాం.
కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఉపాలయం అయిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి హనుమత్ వ్రతం సందర్భంగా ఆంజనేయునికి అభిషేకం, హనుమత్ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, కార్యనిర్వహణాధికారి డి రజనీకుమారి, సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, ఈమని మదన్ మోహన్, నెమ్మాని హరిప్రియాదేవి, అర్చక స్వాములు రమానాథాచార్యులు, కేవీఎల్ శర్మ వదాని, ఆంజనేయ దేవస్థానం అర్చకులు నాగార్జునదేవ్, వల్లెపు మురళి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పేర్నమెట్టులోని బివి సుబ్బయ్య ఉన్నత పాఠశాలలో నాగేశ్వర ప్రశ్న శతకం గ్రంథాన్ని ఆవిష్కరించారు. పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు గొర్రెపాటి నాగేశ్వరరావు ఈ గ్రంథాన్ని రచించారు. పాఠశాల కరస్పాండెంట్ బొడ్డు కోటిలింగం, జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు ఆవిష్కరించారు. వైవిధ్య రచన నాగేశ్వర శతకమని వక్తలు కొనియాడారు. సాహితీ సేవారత్న కమలపాటి వెంకట శాంతలక్ష్మి, పాఠశాల ముఖ్య సలహాదారు సందిరెడ్డి వెంకటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు వై వేణుగోపాల్ రెడ్డి, విశ్రాంత న్యాయమూర్తి వంగవోలు నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లల్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం, స్కూల్కి పంపించడం అంటే ఇంకా కష్టం. కాబట్టి మీ పిల్లల ముందు పాఠం చెప్పడం అంటే చాలా కష్టం. అందుకని ఉపాధ్యాయులు అయితే చక్కగా, ఉపాధ్యాయులకి ఒక సౌలభ్యం ఏమిటంటే పిల్లలు అల్లరి చేస్తున్నా సరే వాళ్ళు పాఠాలు చెబుతారు. ఉపన్యాసకుడు ఉన్నటువంటి సౌలభ్యం ఏమిటంటే అందరూ నిద్రపోతున్నా వాడు ఉపన్యాసం చెబుతాడు. ఇది ఉపాధ్యాయుడికి ఉపన్యాసకుడికి ఉన్నటువంటి తేడా. గొర్రెపాటి నాగేశ్వరరావు గారితో చాలా రోజుల నుంచి మాకు అనుబంధం ఉంది. నిజంగా ఆయన 30 సంవత్సరాల నుంచి, ఈ స్కూల్లో కూడా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి నేను ఒకే స్కూల్లో 35 సంవత్సరాల నుంచి పనిచేయడం అంటే ఆయన ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నాడు, ఆయన చేసేటటువంటి నిబద్ధతని ఇక్కడ ఉన్న స్కూల్ యాజమాన్యం ఎలా గుర్తించింది అన్నట్టు దానికి నిదర్శనంగా ఒకసారి మన మాస్టర్ గారికి మీరు అందరూ జేజీలు పలకండి తప్పట్ల. ఇది ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతున్నటువంటి సభలాగుంది. మిమ్మల్ని అందరినీ చూస్తే ఇంతమంది చిన్నారులు, మీ అందరికీ ఇప్పుడు సాహిత్యం కావాల్సినటువంటి అవసరం. పెద్దవాళ్ళు ఒక తరం వచ్చినటువంటి వాళ్ళుగా ఇప్పుడు ఉన్నటువంటి తరం రేపు రావాల్సినటువంటి అవసరం. కాబట్టి మీ అందరూ కూడా సాహిత్యం పట్ల తెలుసుకోవాలి. ఇందాక మీరంతా వేమన గురించి కూడా చెప్పలేదు. వేమన పద్యం తెలుసు అందరికీ, ఉప్పు కప్పు రంబు. విజ్ఞానానికి అది ఒక బహుమతి. అది అందరికి రావు ఆ పదాలు, నీకు నాకు రావు.
అది ఆర్ట్ దట్ ఈస్ ఎ గిఫ్ట్ గివెన్ బై గాడ్. దానికి అంతకన్నా నేనేం చెప్పలేను. అది ఒక భగవంతుని, అది అందరికీ రాదు. అది ఆ ఆలోచనలు, ఆ పచ్చి సరళి అవన్నీ కూడా అది అద్భుతమే. అందువలన అలాంటి కవులను, గాయకులను, కళాకారులు ఎవరైనా సరే మనం సమాజంలో గౌరవించవలసిందే. ఇప్పుడంతా రాజకీయ నాయకులను, ఉద్యోగులను వాళ్ళు గౌరవిస్తుంటారు, కానీ ఎందుకంటే వాళ్ళ స్వార్థం కొరకు. సంతనూతలపాడు మండలం ఎండ్లూరు డొంకులోని మాదిగపల్లిలో మాదిగ జనసేవా సమితి ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ గద్దల వెంకటేశ్వర్లు క్రిస్మస్ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. మాదిగ జాతి అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ సంస్థను ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో మాదిగ జనసేవా సమితి ఏర్పాటు చేసి అవసరమైన ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్బయ్య పంతులు, మాదిగ జనసేవ సమితి అధ్యక్షులు చావలి బాలకోటయ్య, ఎన్ విజయశేఖర్, అట్లూరి రాఘవులు, అట్లూరి ప్రసాద్, అంజయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ జనసేవా సమితి వారు చేస్తామని చెప్పారు. అంటే అలాగే మా గారు, తర్వాత విజయశేఖర్ గారు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఉద్యోగాలు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నాం. మొదటగా ప్రార్థన కార్యక్రమంతో మాకు తల్లిదండ్రులు జన్మనిస్తుగా మా హక్కుల్ని మాకు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత మేము మా బిడ్డల కోసమే బతకడం కాదు, మా డబ్బులు, మాకు వచ్చిన డబ్బుల్లో నుంచి, మాకున్న రూపాయలో నుంచి మా మాదిగ జాతిలో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ మేము చేయగలిగిన సేవా దృక్పథాన్ని ఒక 10 మందిగా 20 మందిగా మేమైతే మా ఊరికే మేము మాదిగల్లో కూడా బాగా బలవంతులైన మాదిగల దగ్గరికి పోయి సందా అడుక్కునే బ్యాచ్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లోనే వాళ్ళలో వాళ్ళు మీరందరూ కూడా ప్రార్థనకి, పాస్టర్కి ఎంతైతే దశంభాగం ఇస్తారో, ఒక బియ్యం వండుకునేటప్పుడు గుప్పుడు బియ్యాన్ని ఎట్లా తీస్తారో, డబ్బులు ఏదన్నా వస్తే అందులో రూపాయి సందా ఎట్లా తీస్తారో, వీళ్ళు ఉద్యోగంలో నుంచి ఈ నెలకి మనం ఎంత తీసి పక్కన పెట్టాలి, ఆ డబ్బుల్ని ఏ గ్రామంలో ఏ గ్రామంలో అవసరం ఉంది, మినిమం ఆ గ్రామంలో మనం చేయగలిగినటువంటి సేవా దృక్పథం ఎండ్లూరు గ్రామంలో బ్యాచ్ కాదు అని మరి ఒకసారి తెలియపరచుకుంటూ ఇటువంటి కార్యక్రమాలని మెరుగుగా అమ్మమ్మ కానీ, నాయనమ్మ కానీ, అప్ప కానీ, తల్లి కానీ రాములమ్మ అమ్మ జాగ్రత్త పడదావు నువ్వు గవాలను. ఇది ఈ సంస్థ ఎవరి జేబు సంస్థ కాదు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు వారు బ్యాక్ టు సొసైటీ అంబేద్కర్ ఆశయాల మేరకు వారికి మాకు ఉద్బోధిస్తూ, మీరు ఉద్యోగాల పదవీ విరమణ చెందిన తర్వాత మీ పిల్లలు బాగుపడ్డ తర్వాత కొంతమేరకు మీరు మన కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తులకి సహాయం చేయమన్నారు. మేము సహాయం చేయటమే కాకుండా నిరంతరం మీకోసము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాము. కేవలం మాకు వచ్చే పెన్షన్ మాత్రమే మేము ఉపయోగించుకుంటూ మాకు ఏ రాజకీయ పార్టీ అండలేదు, ఏ యొక్క స్వచ్ఛంద సంస్థ అండలేదు. మా అంతటా మేమే మాదిగ జనసేవా సమితి ద్వారా అందరికీ ఉపయోగపడే రీతిగా ఈ చలికాలంలో దుప్పట్లు, మిగతా టైంలో ఈ యొక్క ఎడ్యుకేషన్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోలీస్ స్టేషన్ వైపు వెళ్లకుండా ప్రశాంతమైన జీవితం మీరందరూ జీవించి శాంతి సౌభాగ్యంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈ క్రిస్టమస్ సందేశాన్ని నేను మీకు ఇస్తున్నాను. మన పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి, వాళ్ళు ఏ విధంగా ఉద్యోగాలు సాధించుకోవాలని కొన్ని కార్యక్రమాలు కూడా ముందు చేపట్టి వాళ్ళకి చెప్తాము. పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి, వాళ్ళు ఏ విధంగా ఉద్యోగం సాధించుకోవాలి, ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తాము. అవసరమైతే గవర్నమెంట్ ద్వారా
కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఏది కోచింగ్లు ఉన్నాయి. ఆ కోచింగ్ల ద్వారా కూడా పంపించడానికి ఈ పిల్లలకి భవిష్యత్తులో చేస్తాము. ఇటువంటి కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయటానికి ఈ యొక్క సంస్థ ఏర్పడింది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఆపదలో ఉన్నవారిని దయగల హృదయాలు ఆదుకోవాలని ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు అన్నారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో కష్టాల్లో ఉన్న దివ్యాంగురాలు కనకలక్ష్మి వైద్య ఖర్చులకు భర్త మునయ్యలకు లక్ష్మీ టీచర్ ఆర్థిక సహకారంతో మారెళ్ల సుబ్బారావు 5,000 రూపాయలు అందించారు. దొనకొండ మండలం సంగాపురం గ్రామానికి చెందిన కనకలక్ష్మి వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతుండటంతో ఆమె భర్త మునయ్య పుట్టి గుడ్డివాడు కావడంతో సూర్యశ్రీ ట్రస్ట్ వారు దాతల సహకారంతో కాలికి ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు కనకలక్ష్మి వైద్య ఖర్చులకు లక్ష్మీ టీచర్ అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో బీసీ సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మస్తాన్రావు, సెక్రటరీ షేక్ సర్దార్ బాషా, డైఫీ జిల్లా మాజీ అధ్యక్షులు జి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళ భార్య కాలు ఇరిగి వైద్యానికి ఒక 5,000 రూపాయలు వాళ్ళ అమ్మాయి భర్త విభాషేదికి ఇవ్వమని చెప్పిన శ్రీలక్ష్మి టీచర్ గారు ఆ మునికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ భార్యకి కాలు ఇరిగినందు వల్ల వైద్య ఖర్చుల కోసం అయ్యి ఫేస్బుక్ ద్వారాగా చూసి తెలుసుకొని ఆమె స్పందించి 5,000 మా ద్వారాగా పంపడం జరిగింది వాళ్ళకి ఇవ్వమని. శ్రీ సత్యానుసులో నేటి మాట, ఎలా ఉన్నారు అని పలకరించే వారి కంటే మనం బాగుండాలి అని కోరుకునేవారు ఉండడం గొప్ప విషయం. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.